బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం కలిసి, రారండో పండుగ చేద్దాం చక్కగా, వేడుక చేద్దాం కలిసి, రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. ఓ పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు. డిసెంబర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏం చెప్పండి? క్రిస్మస్ కదా. రైట్, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన ఈ సందర్భాలు కదమ్మా. డిసెంబర్ అంటేనే నెల, ఆఖరి నెల. అయితే వెళ్ళిపోతుంది డిసెంబర్ అనుకుంటే మనకి సంతోషం కలిగించేది యేసయ్య కదా. యేసయ్య మనకు వచ్చాడు కాబట్టి, ఆయన జన్మించాడు కాబట్టి, లోకరక్షకుడు. అది జ్ఞాపకం చేసుకుంటూ మనం మరి ఈ దినమున మన సంఘములో, మన చదలవాడ ఈ ఎస్సీ కాలనీ మధ్యలో, వారి ఊరు మధ్యలో ఏర్పడినటువంటి ఈ ప్రభు సంఘం ఇక్కడ ఈ దినమున వేడుక, క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నవి కాబట్టి అందరిని కూడా ఆహ్వానించాము. మరి ఇంతవరకు కూడా మన చదలవాడ గ్రామంలో, ఈ పల్లెలో, ఈ ప్రదేశంలో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘ మరి పెద్దలు, గ్రామ పెద్దలు, చదలవాడ పెద్దలు, సర్పంచ్ గారు, వారందరూ కూడా మమ్మల్ని ప్రేమించారు. వాళ్ళందరూ బట్టి కూడా సంతోషిస్తున్నాం. వాళ్ళందరి కోసం నిత్యము ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మరి సంతోషము. వారందరూ కూడా ఉంటాము, అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. పిల్లకాయలు చేస్తారు, చూపిస్తారు. మంచి మరి చిన్న నాటిక ఉంది, ఇవన్నీ కూడా జరిగించుకుందాం. ఎందుకంటే మనకు మరి చలికాలం కాబట్టి, చలి పుడుతుంది, పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళందరూ కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అంటే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. మంచి భోజనాలు అందరికీ ఉన్నవి కాబట్టి అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి. వచ్చిన అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో రావాలని, చూడాలని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం. మంచి ఏర్పాట్లు మన స్థానిక సంఘ కాపరి గారు బాబురావు గారు, వాళ్ళ సత్యమని, విక్టోరియమ్మ, పిల్లలు, ఇక్కడ స్థానిక యవనస్తులు అందరూ కూడా చక్కగా ఏర్పాటు చేస్తారు. అందరికీ చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలా. చక్కటి ఏర్పాట్లు జరిగించారు. దేవుడు వారిని దీవించునుగాక. సమిలితిని ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమాల్లో, సరేనా? తల ఉంచి కళ్ళు మూసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపామయుడ యేసయ్య, స్తోత్రములైన ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభువా మా గ్రామంలో, చదలవాడలో ఈ ప్రభు సంఘం నందు ఏర్పాటు చేస్తున్నాము నాయన. ఇంతవరకు కూడా ప్రభా చక్కని పాటల ద్వారా, మిగతా కార్యక్రమం ద్వారా ప్రభా మేము ముందుకెళ్తున్నాం. ఇదిగో తన సమయంలో ప్రభా మరి జరుగుతున్న కార్యక్రమాలను దీవించండి. నీవే సర్వేశ్వరుడు ప్రభా, సర్వ జగత్తుకి రక్షకుడు నాయన. ఈ లోకములు తండ్రి బాగు చేయటానికి, చెడిపోయిన లోకము, పడిపోయిన లోకము, దీన్ని బాగు చేయడానికి వచ్చిన దేవుడు నీవే గనక ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మా అందరి కోసం తండ్రి లోకానికి వచ్చిన ఇదిగో తండ్రి దేవుడు ప్రభువా, ఈ లోకంలో మానవ రూపిగా జన్మించి మనుషులందరి కోసం ప్రభువా నీ ప్రాణాన్ని పెట్టిన మహోన్నతుడైన దేవుడు నాయన. నీ స్తోత్రాలు. దానిని పురస్కరించుకుని దినమున ప్రభువా ఇదిగో తండ్రి కార్యక్రమం జరుగుతుండగా సహాయం చేయమని కోరుతున్నాం. సమస్తం ఆది నుంచి అంత వరకు మీరే తోడై ఉండి సమస్తము నడిపించమని కోరుతూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడు, మహోన్నతమైన స్థలములలో నివసించేటటువంటి ఆ గొప్ప దేవుడు మానవ రూపము దాల్చి మన కోసమని ఈ లోకానికి దిగి వచ్చిన రోజు కాబట్టి మరి ఈ నెలంతా కూడా క్రిస్మస్ పండుగలు జరుగుతూనే ఉంటాయి ఎక్కడో దగ్గర కదా. మరి కాబట్టి మరి ఆ విధంగా సెలబ్రేషన్ చేసుకోవటం ఎంతైనా మంచిది. కాబట్టి మరి ఈ సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మనం అందరం కలిసి దేవుని స్తుతించుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుంటూ కొన్ని పాటలు పాడుకుని దేవుని మహింపరుచుకుందాం. మన మధ్యలో మరి ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు. మా అల్లుడు సన్ని సందడి, పశుల పాకలు సందడి, పుట్టాడుని మహారాజు పుట్టాడుని, బెత్లెహేములో సందడి, పశుల పాకలు సందడి, యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని, బెత్లెహేము
Happy Christmas, happy birthday to you, Jesus. Happy birthday to you, Jesus. Salvom Sambaina. నేను కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను మరి గుడి గట్టకు ముందు కూడా అక్కడ పెట్టేవాళ్ళం లోపల. అందరూ హైమావతమ్మ వీళ్ళందరూ అంటే చాలా మంది పేర్లు మర్చిపోయాను. కానీ నేను సామ్రాట్ పాస్టర్ గారు, కమలమ్మ గారు అమెరికా వెళ్ళేటప్పుడు ప్రతి శుక్రవారం ప్రార్థన ఇక్కడ. అత్తమ్మ మీరు తీసుకోండి, మీరు అమ్మ వెళ్ళి ప్రార్థన పెట్టమని చెప్పేవాళ్ళు. సరే మేమిద్దరం వచ్చేవాళ్ళం. ఇద్దరం వచ్చేసి చక్కగా ప్రార్థన పెట్టాము. చక్కగా ప్రేమిస్తారు, బాగా చక్కగా పరిచర్య చేస్తారు, ప్రేమిస్తారు. దేవుని వాక్యం చక్కగా వింటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు. చాలా మరి వారిని వాక్యంలో నడిపించాము దేవుని కృప వలన. మరి ఇక్కడ గుడి లేనప్పుడు గుడి పునాదులు వేసేటప్పుడు వచ్చాం. గుర్తుందమ్మా హైమావతి? పునాదులు వేసేటప్పుడు వచ్చాము. వచ్చి ప్రార్థన చేసాము. ప్రభువా మంచి విశాలమైన గుడి కావాలి ప్రభువా, ఇక్కడికి ఈ వీళ్ళకి గుడి లేదు, ఎక్కడెక్కడో పెట్టుకునేవాళ్ళం, ఇళ్ళ దగ్గర పెట్టుకునేవాళ్ళం. మరి వర్షాకాలం కష్టం, చలికాలం కష్టం కాబట్టి మంచి గుడి దయచేయమని ప్రార్థనలో పెట్టాము. అందరం కూడా, వాళ్ళు కూడా ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ప్రార్థన ఆలకించి మంచి సుందరమైన గుడి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఇంకా చాలా చాలా కట్టారు. పోయినసారి నేను వచ్చినప్పుడు ఎన్ని లేవు, ఆ గుడి మొదలు పెట్టారు అంతే. అప్పుడు వచ్చాను, మళ్ళా ఇప్పుడు రావటం జరిగింది. చర్చి అంటే తెలుస్తుంది మీకు, కవకలు వచ్చేసింది. మరి ముచ్చటంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇదంతా కూడా దేవుడు ఇంత ఆశీర్వాదాలు ఈ ఊరికి ఇచ్చాడు, చదలవాడికి. మేము వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాం. మనం ముందు వచ్చేటప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. అంటే ఏమనాలి దాన్ని, ఏమా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి లేదు. అయితే లైట్లు బాగా లైట్లు వచ్చేసి, రోడ్లు వచ్చేసి, అంతా కూడా సులభంగా ఉందో మాకు కూడా రావటానికి ఇక్కడికి. మరి దేవుడు ఇంత చక్కగా దీన్ని అభివృద్ధి చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మంచి చక్కగా వాక్యం కూడా బాగా వింటారు ఈ సంఘస్థులు, హైమావతమ్మ కానీ అందరు స్త్రీలందరూ కూడా. మేము వస్తున్నాం శుక్రవారం అంటే ఎంత సంతోషంగా సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు, ఎప్పుడు వస్తారు అమ్మోళ్ళని. మంచి మంచి కథలు చెప్తూ ఉండేదాన్ని నేను. అట్లా మమ్మల్ని కూడా ప్రేమగా చూసి పంపించేవాళ్ళు. ఈ రోజుకి మంచి మరి దేవుడు గుడి ఇచ్చాడు, ఇక్కడ చర్చి ఇచ్చాడు. చాలా సంతోషం, దేవునికి ఎంతో వందనాలు. చక్కగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మీలో, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, పరిచర్య బాగా చేస్తారు. అన్నిట్లో కూడా ముందంజే ఉంటుంది. మనం కూడా ఎస్టీఆర్ ఉపవాస ప్రార్థన చక్కగా వచ్చారు. వర్షాలు అప్పుడు కొంచెం వర్షంగా ఉంది, మేమే వెళ్ళాము. అప్పటికే వచ్చేసారు చదలవాడ వాళ్ళు అందరూ ఆటో వేసుకుని, వర్షంలోనే వచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను, ఇక్కడ దగ్గర వాళ్ళు ఎవరు రాలేకపోయారు, వాళ్ళు అంత దూరం నుండి వర్షంలో ఆటోలు వేసుకుని వచ్చారు, ఆడవాళ్ళు ఒక్కళ్ళే. ఎంత ఆసక్తి దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే అనుకున్నాను. మరి నమ్మకమైన వారికి మెండైన దీవెనలని దేవుని వాక్యంలో ఉంది. చక్కగా వాళ్ళు అంత ప్రేమగా చూపిస్తూ ఉంటారు. మరి రాత్రికాల సమయంలో మేము కూడా ఇక్కడికి రావటం చాలా కాలం అవుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేక రాలేకపోయాను. ఇప్పుడు వచ్చి ఇదంతా చూస్తుంటే ఈ అభివృద్ధి అంతా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు ఇక్కడ చదలవాళ్ళు అని చెప్పి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల సమయంలో మీరందరూ ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది. మీ సంఘం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, శుక్రవారం ప్రార్థన చేస్తాము, మరి ఎస్టీఆర్ ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తాము.
మీ సంఘాన్ని మర్చిపోం. రండమ్మ, కూర్చోండి, కూర్చోండి. అభివృద్ధి చేయాలయ్యా, ఆశీర్వదించాలయ్యా, ఆరోగ్యం దయచేయి, ఆరోగ్యం లేని వారి కొరకని చక్కగా పాస్టర్ గారిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మీకు దగ్గరలోనే ఉండి అన్ని విషయాల్లో సహాయపడుతున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాక్యం ఉంది, ఇంకా తర్వాత సాక్ష్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వచ్చారు, కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడు దీవించను గాక. రండి, కూర్చోండి, కూర్చోండి. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చ భూమికొచ్చాడమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చ భూమికొచ్చాడమ్మా. పాపమేలినోడమ్మా, పాపుల రక్షకుడమ్మా, ప్రాణమీయ వెనుకాడని ప్రేమమయుడాయమ్మా. మన కోసం నిలకొచ్చిన యేసురాజునిధరమ్మా, జగమంతా కొలిచేది ఇమ్మానుయేలమ్మా. మన కోసం నిలకొచ్చిన యేసురాజునిధరమ్మా, జగమంతా కొలిచేది ఇమ్మానుయేలమ్మా. ప్రవచనాలు నెరవేర్చాడమ్మా, మూడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా. ప్రవచనాలు నెరవేర్చాడమ్మా, మూడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా. మానవుడు వచ్చాడమ్మా, భారమే మోసాడమ్మా, విడుదలని ఇచ్చిన దేవుని గొర్రెల పిల్లమ్మా. మన కోసం నిలకొచ్చిన యేసురాజునిధరమ్మా, జగమంతా కొలిచే అన్నాను కానీ మరి మెండిగా ఇచ్చే వాళ్ళకి మెండైన దీవెను. హల్లెలూయా అంటే ఈరోజు ఇచ్చాడు. మరి అది దేవుని చిత్తమే కదా, మన చిత్తం కాదు. నడిపించే ప్రయత్నం చేశా కానీ రాలేకపోయాను. మరి దేవుడి సమయం ఇచ్చినందుకు కూడా వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. సమాధానమే ఆనందమే పరమానందమే పరమానందమే సంతోషమే సమాధానమే. హృదయాల్లో పరవశించగా వేడుకలు ప్రభువా ఈ విధంగా జరిపించుకొనుటకు నాయన నీ దాసురాంటి కుటుంబాన్ని శారమ్మ తల్లిదా పైకి రండి, లోదమ్మ తల్లిదా పైకి రండి. అందరు చపట్లు కొడదాం.
వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట కూర్చున్నాను. ఇస్తేరమ్మ తల్లి అమ్మా, ఎక్కడున్నా ఇస్తేరమ్మ తల్లి, త్వరగా వేదిక మీద దగ్గరికి రావాలి. దైవజనుల మాట మీరు గౌరవించి రావాలా. ఒకగానో పేదరు గారు మాకేనా చక్కగా స్థానికంలో ఫస్ట్ నుంచి ఉన్నారు పేదరు గారు. అహరోన్ గారు ఇక్కడ స్థానికంగా వాచ్మెన్, ఈయన మొత్తం చూస్తూ ఉన్నాడు. కానీ మధ్యాహ్నం పాటు నిద్రపోతున్నాడు వాచ్మెన్ గారు. వాళ్ళ సత్యమని ఉన్నారా? రైట్, ఉన్నారా? అందరు చప్పట్లు కొట్టాలి. దైవజనులకు సన్మానం చేస్తున్నందుగా అందరూ చప్పట్లు కొట్టాలి.